బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమక్రమంగా బలపడుతోంది. ఇక ఈ అల్పపీడనం కాసేపట్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు మధ్యాహ్నానికి ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా వాయుగుండం తీరం దాటనున్నట్లు వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. అలాగే రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అటు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు జిల్లాకు భారీ వర్ష సూచన చేశారు. విశాఖ, అనకాపల్లి, కాకినాడలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇక కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తుండగా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోని విజయరామరాజుపేట కాజ్వేపై నుంచి వరద నీరు పారుతోంది. దీంతో చోడవరం నుంచి వడ్డాది వెళ్లే మార్గంలో తాత్కాలిక కాజ్వేపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు అనకాపల్లి, వైజాగ్ నుంచి నర్సీపట్నం, పాడేరు వెళ్లే వాహనాల దారిని మళ్లించారు. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.